కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీకాళహస్తిలో రాజకీయం హీటెక్కుతోంది. కూటమి పార్టీల మధ్య ఫైట్ జరుగుతోంది. గతంలో జనసేన నేతలను చంపేందుకు టీడీపీ నేతలు కుట్ర చేశారా? ఇందుకోసం ఓ నేత డ్రైవర్కు 30 లక్షలు ఇచ్చారా? అసలు జనసేన మాజీ లీడర్ను చంపేందుకు ఎవరు కుట్ర చేశారు? గతంలో హత్యకు గురైన ఆ మాజీ జనసేన నేత డ్రైవర్ను ఎవరు రిలీజ్ చేశారు? దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో కూటమి పార్టీలో మరో వివాదం నెలకొంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జనసేనను టార్గెట్ చేశారన్న ప్రచారం సాగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీకాళహస్తి టికెట్ ను జనసేన పార్టీ ఆశించింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం బొజ్జల సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అక్కడ జనసేన సైలెంట్ అయింది. కానీ అప్పట్లో నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న కోట వినూత పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ వచ్చారు. దాంతో అక్కడ టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా సీన్ మారిపోయింది. అయితే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి విజయం సాధించడంతో అక్కడ కోట వినూతకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి ఆలయ కమిటీ భర్తీ విషయంలో ఇద్దరు నేతలు పోటీపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన వర్గానికి చైర్మన్ పోస్ట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కోట వినూత డ్రైవర్ హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఆ తర్వాత డ్రైవర్ను హత్య చేసింది వినూత దంపతులేనని తేల్చిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఏడవ తేదీన కోట వినూత డ్రైవర్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన డెడ్ బాడీ చెన్నైలో లభ్యమైంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా శ్రీకాళహస్తిలో డొంక కదిలింది. చివరకు రాయుణ్ణి కోట వినూత దంపతులే హత్య చేశారని తేలింది. అయితే కోట వినూతకు సంబంధించిన వీడియోలు ఎమ్మెల్యే బొజ్జలకు పంపిస్తున్నారని గుర్తించి హత్య చేశారని అంటున్నారు. అయితే వినూత దంపతులు ఏకాంతంగా ఉన్న వీడియోలు సైతం ఎమ్మెల్యే వర్గానికి పంపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో రాయుడు వినూత దంపతులకు మధ్య గొడవ జరగడంతో డ్రైవర్ను హత్య చేశారని పోలీసులు తేల్చారు. చివరకు కోట వినూత దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఇన్నాళ్లుగా బయటకు రాని డ్రైవర్ రాయుడికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు రావడం సంచలనంగా మారింది. ఇక వీడియోలో కోట దంపతులను హత్య చేయాలని సుధీర్ రెడ్డి ఆయన అనుచరుడు సుజిత్ రెడ్డితో తనకు చెప్పించారని రాయుడు చెప్పడం సంచలనంగా మారింది. అంతేకాదు రోడ్డు ప్రమాదంలో వారిని చంపేందుకు 2 సార్లు ప్రయత్నించినట్టు వివరించారు. ఎన్నికల తర్వాత ఈ వ్యవహారం జరిగిందని 2024 ఎన్నికలకు ముందు నుంచే బొజ్జల సుధీర్ రెడ్డికి జనసేన నాయకురాలు పేట చంద్రశేఖర్, కొట్టె సాయి ప్రసాద్ సహకరించారని చెప్పుకొచ్చాడు. ఇక 2019 నుంచి వినూత దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నానని, వినూత విషయాలన్నీ ఎప్పటికప్పుడు సుజిత్కు చెబితే 30 లక్షలు ఇస్తామని తనకు హామీ ఇచ్చారని తెలిపారు. గతంలో తనకు 2 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చారని, ఎన్నికల తర్వాత డబ్బులకు ఇబ్బందిగా ఉందని చెబితే 20 లక్షలు ఇచ్చారని చెప్పారు. అయితే ఈ వీడియో ఎవరు బయటకు రిలీజ్ చేశారనేది మాత్రం తెలియడం లేదు. పార్టీలో పెద్దలతో మాట్లాడుతూ ఉండే వీడియోలు, లేకపోతే ఏదైనా నన్ను చెప్తా ఉండే వీడియోలు, లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి, ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి ఈ మాత్రం అవి నాకు ఇచ్చేసినావు అంటే ఈ డబ్బులు నీకు ఇచ్చేసాను, నేను బయటకు పంపించేస్తాను, నీ పేరు ఏడారా, నేను వెంటనే వెళ్ళి హ్యాపీగా బతుకు అని చెప్పేసి చెప్పి డబ్బులు లేకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. వీడియో రికార్డ్ అనే యాప్లో వీడియో ఆన్ చేసుకొని ఎన్నికల మధ్యలో వీడియో పెట్టే లోపల నా ఫోన్కి వాట్సాప్లో
మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చేటప్పుడు అది సౌండ్ వచ్చి మేడం అక్క వాళ్ళు తీసుకొని చదివిస్తాను అని చెప్పి చదువుతున్న టైంలో వీడియో చేసి ఫోన్లో డిలీట్ చేశాను. నాకు భయంగా వేసి నేను సునీతకి ఫోన్ చేశాను. అంత వీడియో తీస్తూ ఉండి నేను దొరుకుతున్నాను, ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తే ఆ రోజు ఎమ్మెల్యే కూడా మెసేజ్ పెట్టాను, మాతో వీడియో తీస్తూ ఉండి దొరికిపోయినాను సార్ అని చెప్పే లోపల ఎమ్మెల్యే కూడా ఏం పట్టించుకోలేదు, ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నాకు ఏం చేయాలో తెలియక 2 రోజులు ఆలోచించేసి నేను తెలియకుండా చేసాను అని చెప్దామనేది అది డబుల్ క్లిక్ అయితే ఆన్ అయిపోయింది అని చెప్పాను. దానికి లేదు, ఒప్పుకోలేదు. అంటే మేడం నమ్మలేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియక నేనే తీసినాను అని చెప్పాను. లేదు నువ్వు ఇటంతా చేయవు, ఇన్ని రోజుల నుంచి మాకు అన్నావు కదా, నువ్వేందో మాకు తెలుసు, నువ్వు చేసినా ఉంటే మేము నమ్మము అని చెప్పినారు. అయితే డ్రైవర్ రాయుడికి సంబంధించి విడుదలైన వీడియోలపై కోట వినుత స్పందించారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత. గతంలో చెయ్యని తప్పుకు మేం జైలుకు వెళ్లినందుకు బాధగా లేదు, కానీ మేమే చంపామని ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందన్నారు. రాయుడు హత్యలో మా ప్రమేయం లేదని కోర్టు భావించినందునే 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. మాది అలాంటి మనస్తత్వం కాదన్నారు. ఈ కేసుతో మాకెలాంటి సంబంధం లేదని నిరూపించుకొని బయటపడతామన్నారు. న్యాయస్థానంలో విచారణలో ఉన్నందున ఈ అంశం గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని న్యాయవాదులు తెలిపారు. నాపై జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలు ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానని, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని కోట వినుత చెప్పారు. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. మొత్తానికి శ్రీకాళహస్తిలో సీన్ టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా మారిపోయింది. డ్రైవర్ రాయుడు వీడియో రిలీజ్ వెనక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన పార్టీకి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యేను కాదని శ్రీకాళహస్తి ఆలయ కమిటీ చైర్మన్ పదవిని జనసేన నేతకు కట్టబెట్టారు. ఈ విషయంలో జనసేన తీరుపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బద్నాం చేసేందుకు ఇలాంటి కుట్రలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వీడియోను బయటకు వదిలింది ఎవరనేది మాత్రం తెలియడం లేదు. చూడాలి మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.